జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఈ డబ్బులు మీరే జాగ్రత్త పెట్టండి అత్తయ్య. బాబాయ్ అన్నట్టు మనుషుల్ని ఇంత బాగా అర్థం చేసుకునే బంగారం లాంటి కోడలే వచ్చింది నాకు. ఎంతసేపిందండి వచ్చి? ఏంటి ఇంట్లో ఆడవాళ్ళకి కొమ్ములు వచ్చినట్టున్నాయి? అబే అదేం లేదండి. నోర్మై, నేనంతా చూశాను. ఈ ఇంట్లో ఆడవాళ్ళు కిచెన్ వ్యవహారాలే చూసుకోవాలి, కానీ డబ్బు వ్యవహారాల్లో బయటి వ్యవహారాల్లో తల దూర్చకూడదని నీ కోడలికి నేర్పమని చెప్పాను కదా. మరెందుకు డబ్బుల మ్యాటర్లో తల దూర్చేలా చేసావు? కీర్తి లాంటి తెలివైన పిల్ల మనకి కోడలుగా దొరకటం అదృష్టం అండి. అలాంటి అమ్మాయిని కట్టడి చేసి ఇబ్బంది పెట్టడం మంచిది కాదండి. మీరు చేసే వ్యాపారంలో చదువుతో పాటు నమ్మకం కూడా కావాలి. మన ఆదర్శ్కి పెద్దగా చదువు లేకపోయినా కీర్తికి చదువుందండి. ఏ సోదాపు, ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. అదేనండి, శాంతమ్మ కూడా తన డబ్బుని ఒకప్పుడు మన దగ్గరే ఎందుకు దాచింది చెప్పండి? నమ్మకం ఉండటం వల్లే కదండి. అలాంటి ఇంటి మనిషి అయిన కీర్తి మీద మీకు అనుమానం ఉంటే ఈ డబ్బు లెక్క పెట్టుకోండి. లెక్క కరెక్ట్గానే ఉంది. దీపా, లాయర్ గారిని ఎందుకు పిలిపించావు? మీ అబ్బాయికి డైవర్స్ ఇవ్వడానికి. నాకు గర్భశోకం మిగిలించిన వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే నేను భరించలేనత్తయ్యా. అందుకే విడిపోదామని నిర్ణయానికి వచ్చేశాను. మహేష్కి ఉన్నపళంగా పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? రక్త సంబంధం మరిచిపోయి, ధరణి తన కోసం చేసిన త్యాగాలు మరిచిపోయి, ఇంట్లో వాళ్ళందరినీ అన్ని విధాలా హింస పెడుతున్న దేవికిని సపోర్ట్ చేయటం ఏంటి? ఎంత లోతుగా ఆలోచిస్తున్నా ఈ మర్మం ఏంటో అంతు చిక్కడం లేదు. అమ్మా కీర్తి, ఎలా ఉన్నావు తల్లి? నాన్న, నేను బానే ఉన్నాను. బాధలో ఉన్న వదినతో మాట్లాడి 4 ధైర్యం ఇచ్చే మాటలు చెప్దామని కాల్ చేస్తూ ఉంటే వదిన, అన్నయ్య వాళ్ళు ఒక్కళ్ళు కూడా కాల్ ఇచ్చేయట్లేదు. వదిన వాళ్ళు ఎందుకని కాల్ ఆన్సర్ చేయట్లేదు? అక్కడంతా ఓకేనా? అంతా ఓకేనమ్మా. అవును, ఆదర్శ్ ఎలా ఉన్నాడు? లేదు నాన్న, అక్కడ ఏదో జరిగింది. మీ మాటల్లో తేడా ఉంది. చెప్పండి నాన్న, ఏం జరిగింది? అబ్బే, అత్తారింట్లో ఉన్నావు, ఇక్కడ విషయాలు ఎందుకులేమ్మా. ఉంటాను. నాన్న, మీరు చెప్పకపోతే నా మీద ఒట్టే. అమ్మా, అంత మాట అనుకో, చెప్తాను. మన మహేష్ ఉన్నాడు కదమ్మా, వాడి ప్రవర్తన పూర్తిగా మారిపోయిందమ్మా. అదే దేవిక గారు ఈ కేసు నుంచి బయటపడితే మనందరి జీవితాలు మారతాయని నేను నమ్ముతున్నాను. దేవిక గారు ఇందులో చేసిందేది లేదు, అపార్థం చేసుకోకండి. ఆ దేవికి వెళ్ళి మహేష్ని జైలు నుంచి విడిపించి తీసుకొచ్చింది. సర్లేమ్మా,
ఇవన్నీ వదిలేసి నేను టైం చూసుకుని దీపతో నీకు ఫోన్ చేయిస్తానులేమ్మా. ఉంటానమ్మా. అన్నయ్య వదినల మధ్య గొడవలు రాబట్టే వదినకి ఎగైనెస్ట్గా ఉన్న దేవిక గారికి సపోర్ట్ చేస్తున్నాడు. అంటే వదిన నా పెళ్లి గురించి మాట తీసుకున్న విషయం అన్నయ్యకి తెలిసిపోయినట్టే ఉంది. అందుకే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాడు. ఆయన చెప్పినట్టు డైవర్స్ డ్రామా కంటిన్యూ చేయాలి. అప్పుడే దేవిక మీద కసి పగ తీరుతుంది. ఎన్నో ఆశలతో కడుపులో మోసిన నా బిడ్డను పోగొట్టినా ఆ దేవికని దెబ్బ కొట్టే అవకాశం వచ్చింది. దీన్ని అడ్డం పెట్టుకుని పెద్ద రచ్చ జరిగేలా చెయ్యాలి. అత్తయ్య వాళ్ళు దేవికను నీ వల్లే నా కొడుకు కోడలు విడిపోతున్నారు అంటుంటే అప్పుడు నా కడుపు మంట చల్లారుతుంది. అత్తయ్య, ఎక్కడికి దీపా? బ్యాగ్తో రెడీ అయ్యావు? ఇక నుంచి నేను మీ అబ్బాయితో కలిసి ఉండను. మీ గదిలోనే ఉంటాను. అది కరెక్ట్ కాదమ్మా. దీపా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా బెదిరిస్తే భయపడిపోయి దేవిక గారిని తప్పు పడతాననుకున్నావా? అది నన్ను బ్రతకుండగా జరగదు. మహేష్, నోరు మీరా. దెయ్యాన్ని పట్టుకొని దేవత అనడం మానవా? మారనమ్మా. కావాలంటే దీపా కోరుకున్నట్టే డైవర్స్ ఇవ్వడానికి కూడా నేను వెనకాడను. ఏం కోసావురా? ఆ దేవిక కోసం దీపకు డైవర్స్ ఇచ్చి నీ కాపురాన్ని ముక్కలు చేసుకోవాలని చూస్తావా? ఎంతకు తెగించావురా దుర్మార్గుడా! మహేష్ ఇంత ముండిగా మారిపోతాడని అస్సలు అనుకోలేదు. ఏం జరుగుతుందో ఏంటో. నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదమ్మా. రేయ్! దీప బిడ్డను పోగొట్టుకుని చావు బతుకుల్లోంచి బయటపడిందన్న జాలి కూడా లేకుండా అలా ఎలా అనగలుగుతున్నావురా? ఈ మహాతల్లి పరువు కాపాడడం నీకు ముఖ్యమైంది, కానీ నీ భార్యతో బంధం నీకు ముఖ్యం కాదా? డైవర్స్ ఇస్తానన్న మాట అన్నావంటే చంపేస్తాను. ఓసై, చూడవే, చూడు. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగేలా చేసావు. వీళ్ళ కాపురం బాగుండాలనే సీమంతం చేశాను. ఆ సీమంతమే వీడి కుటుంబాన్ని చిదిమి ఛిద్రం చేసింది. నా కోడలికి కడుపు కొత్త మిగిల్చింది. ఇప్పుడు అది సరిపోదు అన్నట్టు నీ వల్ల వీళ్ళు డైవర్స్ తీసుకునేదాకా వచ్చారు. ఇప్పుడైనా నీ కడుపు పంట చల్లారిందా? చాలా ఆపుధరణి. ప్రతిదానికి నా మీద పడి ఏడవటం నీకు బాగా అలవాటైపోయింది. మహేష్, కలిసుండి కొట్టుకొని చావటం కన్నా విడిపోయి సుఖంగా ఉండటం మంచిది అంటాను. కాబట్టి నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పింది చేస్తావా? ఇలాంటి టైం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను దేవిక. నా ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. చేస్తాను
చెప్పండి, ఏం చేయమంటారు? రే నీకేమైనా మాయరోగం వచ్చిందారా? గంగిరెద్దులాగా అది ఏం చెప్పినా వింటాను అని తలూపుతున్నావు. ఒరే, మీ కాపురం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించరా? ఈ దేవిక మాటలు వినొద్దు. నీ భార్యకి అన్యాయం చేయొద్దు. నా భర్త వేసిన స్కెచ్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ కాబోతుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. మహేష్, ఇవి డైవర్స్ పేపర్స్ లాయర్ ద్వారా రెడీ చేయించాను. వీటి మీద సంతకం చేసి విడాకులు తీసుకుంటున్నట్టు దీపకిచ్చే. ఏదో చెప్తుందనుకుంటే నన్ను ఇలా అడ్డంగా బుక్ చేసిందేంటి? అంటే దేవిక నన్ను టెస్ట్ చేస్తుంది. అస్సలు తగ్గకూడదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న సూత్రాన్ని దేవిక విషయంలో అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఆ దేవిక మనకు అందనంత ఎత్తులో ఉంది కాబట్టి దేవిక కాళ్ళు పట్టుకొని నమ్మించి నేను తనకి దగ్గర అవ్వాలని చూస్తున్నాను. ఆ దేవికను నామరూపాలు లేకుండా చేయడానికి నేను చావడానికైనా సిద్ధమని నీకు ప్రమాణం చేస్తున్నాను. ఆయన ఊహించినట్టే దేవిక కావాలని ఆయన రెచ్చగొడుతుందనేది అర్థమవుతుంది. ఆవిడ్ని నమ్మించడానికి సంతకం పెట్టడానికి కూడా తెగిస్తాడేమో. అదే జరిగితే అందరి ముందు నా వాల్యూ పోతుంది. ఇప్పుడు ఎలాగైనా ఆయన సంతకం పెట్టకుండా ఆపాలి. తీసుకో మహేష్. తీసుకో మహేష్. రే, దీని మాటలు విని సంతకం చెయ్యొద్దు. మీ జీవితాల్ని నాశనం చేసుకోవద్దు. దీప ఉసురు తగిలి మనమంతా నాశనం అయిపోతాము. విడాకులు ఇవ్వద్దురా. మహేష్, ఇంకా ఆలోచిస్తున్నావేంటి? నేను ఏం చెప్పినా చేస్తానని మాటిచ్చావు కదా, సైన్ చేయి. వసే రాక్షసి, నా కొడుకు కోడలికి డైవర్స్ ఇవ్వమని చెప్పడానికి నువ్వెవరే? కూతురు జీవితాన్ని నాశనం చేసింది చాలదా? ఇప్పుడు నా కొడుకు జీవితాన్ని కూడా బజారు పాలు చేయాలని చూస్తున్నావా? నువ్వు మనిషివి కాదే, మా రక్తం తాగే మృగానివి. మా మీద పడి ఏడ్చేదానికన్నా ఎక్కడికైనా వెళ్ళి చావే. అన్యాయంగా నా కొడుకు కాపురాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నావు. వాడికి డైవర్స్ ఇవ్వద్దని చెప్పవే. చెప్పు. దేవిక, ఒక్కసారి వదిన వాళ్ళ ఆవేదన కూడా అర్థం చేసుకో. మొండిగా పట్టుకో. నీ తొందరపాటు నిర్ణయం వల్ల జీవితాలు నాశనం అయిపోతాయి. ప్లీజ్ దేవిక, మహేష్ వాళ్ళు డివోర్స్ తీసుకోకుండా ఆపు. మహేష్ నీ మాట అయితే వింటాడు కదా. అమ్మ దీప, ఇప్పటికే బిడ్డను పోగొట్టుకుని జరిగిన నష్టానికి తల్లడిల్లిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో మీరు ఒకరికొకరు తోడుగా ఉండి ధైర్యం చెప్పుకుంటూ బాధను దిగమింగుకోవాలి గాని
విడిపోయి మరింత బాధని దుఃఖాన్ని పెంచుకుంటారటమ్మా. ఒరే మహేష్, ఆవేశపడకుండా ఆలోచించరా. ఎవరో చెప్పారని నీ కాపరాన్ని రోడ్డు మీద వేసుకుంటావా? నా మాట వినరా, అందరి ముందు ఊరికే నవ్వులు పాలైపోతావు. ఎవరేమన్నా సైలెంట్గా ఉండడానికి నేను ఇలా పౌరుషం లేని వాడిని కాదు నాన్న. మహేష్, ఇక డ్రామాలొద్దు, మాటలు అనవసరం. సంతకం పెడతావా లేదా? నేను నీ జీవితం బాగుండాలని చెప్తున్నాను. వీళ్ళంతా ముందు చూపులేని మనుషులు. నా మాట విను, బాగుపడతావు. సంతకం పెట్టు. వద్దురా, సంతకం పెట్టొద్దురా. ఒరేయ్ వద్దురా, సంతకం పెట్టదురా, నా మాట వినరా. అమ్మ దీప, నువ్వన్నా చెప్పమ్మా. నువ్వు చెప్పమ్మా, నా మాట వినండి. ఒరే, దానికి పిచ్చి పట్టి మనలందరినీ ఆడించాలని చూస్తుందిరా. దాని మాయ మాటలు నమ్మి పచ్చని నీ కాపురాన్ని అల్లకల్లోలం చేసుకోవద్దు. నా మాట వినరా మహేష్, వద్దురా. దేవిక గారు నా గురించి ఆలోచించి ఈ మాట చెప్పారు. దీప అడిగినట్టుగా డైవర్స్ ఇవ్వకుండా నేను ఉండలేను. ఇందులో కూడా ఒక భర్తగా తన కోరిక తీరుస్తున్నట్టే. మిమ్మల్ని సంతకం పెట్టకుండా ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. ఆగండి. మీరు సంతకం పెట్టే ముందు మీ చేతులతో నా మెళ్ళో వేసిన ఈ తాళిని తెంచి ఆ తర్వాత సంతకం పెట్టండి. దీప ఇలా అంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు దీపని ఎలా ఆపాలి? ఏం చెయ్యాలి? అత్తయ్య ఉండగా ఆయన ఈ తాళిని నా మెళ్ళో నుంచి తీయలేరు. అత్తయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ తీయనివ్వదు. ఈ తాళే నాకు శ్రీరామరక్ష. ఈ దెబ్బతో దేవికని ఆయన కూడా నమ్మించినట్టవుతుంది. చూస్తారేంటండి, ఈ తాళిని తెంచేయండి. ఆగు దీపా, నీకేమైనా పిచ్చి పట్టిందా? మేం వాడికి సర్ది చెప్పి మీ కాపురాన్ని బాగు చేయాలని చూస్తుంటే ఇలా తాళి తెంచేయమంటావేంటి? అమ్మా దీప, భర్త బతికుండగా తాళి తీయమని అడగడం మహా పాపమే. దయచేసి ఇలాంటి తప్పు చేయకు. అమ్మ దీప, నీ తండ్రి లాంటి వాడిని చెప్తున్నాను, నీ మనసు మార్చుకోమ్మా. ఇలాంటి ఆలోచనలు చేయటం మంచిది కాదు. నా మాట విను. ఇద్దరూ విడిపోకుండా కలిసి కాపురం చేయాలి. ఒరే మహేష్, డైవర్స్ ఇవ్వాలనే ఆలోచన మానుకుని దీపకి క్షమాపణ చెప్పరా, అన్నీ సర్దుకుంటాయి. ఒరేయ్, లేకపోతే నీ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసిన వాడి అవుతావు. మహేష్, టైం వేస్ట్ చెయ్యొద్దు. నువ్వు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే సంతకం పెట్టు. ఆలోచిస్తారేంటండి? దీన్ని తెంచి సంతకం పెట్టండి. దీప, ఆవేశపడకమ్మా, నీకు దండం పెడతానమ్మా. మీరే నన్ను క్షమించండి అత్తయ్య. నా నిర్ణయంలో మార్పు లేదు. ఎంత పాపాన్ని కొడుగెడుతున్నావే రాక్షసి! నేను చంపినా పాపం లేదు, చంపేస్తాను. ఆగమ్మా.
వదిన వల్లే నా పెళ్లి జరిగిందని అన్నయ్య నిజం తెలుసుకుని వదినకి డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాడు. అలా జరగనివ్వకూడదు. కీర్తి ఈ టైంలో వచ్చిందేంటి? కీర్తి, ఇంతగా ఆయాసపడుతున్నావేంటి? ఏం జరిగింది? అన్నయ్య, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. నేను ఆదర్శ్ని పెళ్లి చేసుకునే విషయంలో వదిన తప్పేమీ లేదు. వదిన కడుపుతో ఉన్నప్పుడు ఆదర్శ్ నిన్నేమైనా చేస్తాడేమో అని భయపడి ఎలాగైనా సరే ఆదర్శ్ నుంచి నిన్ను కాపాడుకోవడం కోసమే ఏం చేయాలో తెలియక ఆదర్శ్ని పెళ్లి చేసుకొని వదిన నాతో మాట తీసుకుంది. అక్క వాళ్లకు నిజం చెప్పి కొంప ముంచావు కీర్తి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా నువ్వు అర్థం చేసుకోకుండా నిజం చెప్పేశావు. దీపా, నీ స్వార్థానికి నా కూతురి జీవితాన్ని బలి చేసావా? అత్తయ్య, అది అమ్మా ధరణి, అయ్యో కూర్చో, ఇక్కడ కూర్చో. ధరణి, లేమ్మా. ఏమైందమ్మా? అమ్మా ధరణి, ధరణి ఏమైంది? ఒక్కసారి కళ్ళు తిరుగు తల్లి. అమ్మా లేమ్మా. అయ్యో వదిన గారు లేవండి, కళ్ళు తెరవండి వదిన గారు, మీకేం కాదు. ధరణి, ధరణి, లే ధరణి. అమ్మా, లేమ్మా. వెళ్ళి నీళ్ళు తీసుకురామ్మా. అమ్మా, ధరణి, లే ధరణి. అన్నయ్య, ఇదిగోండి. నిన్ను నా కన్న బిడ్డలా చూసుకున్నాను కదే. నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురికి అన్యాయం చేయాలని చూస్తావా? దాని జీవితం ఇంటికి పాడు. అమ్మా